YouTube sir, YouTube. YouTube. Subscribe, make subscribe and like. మూడు గొల్లు దీంట్లో నీళ్ళలో వేసి ఉడికేసి రండి. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్వై తెలుగు బ్లాగ్. ఈ రోజు అయితే మా సార్ వాళ్ళు అయితే ఎడార్లో ఖైమా దగ్గర అయితే వంటలు చేస్తున్నారు. పార్టీ ఉంది ఈ రోజు నైట్ కి అయితే అక్కడ. మామూలుగా ఎప్పుడు పార్టీలు జరిగినా బయట హోటల్ నుండి ఆర్డర్ చేసి తెప్పిస్తారు, కానీ ఈసారి మాత్రం స్పెషల్ గా వీళ్ళే వంటలు చేస్తున్నారు అక్కడైతే ఎడార్లో. దీనికోసం అయితే మా సార్ అయితే ఇంటి దగ్గర ఉన్న కొన్ని భవన్లు జమ్యాల నుంచి సామాన్లు ఇవన్నీ అయితే తీసుకుని అయితే ఎడార్లోకి అయితే వెళ్ళమని చెప్పినాడు. వెళ్ళే దారిలో గ్యాస్ కూడా తీసుకొని రమ్మని చెప్పినాడు. ఈ రోజు పార్టీ కోసం అయితే 3 గొర్రెలను అయితే కట్ చేస్తున్నారు. వీళ్ళు వంటలు ఎలా చేస్తారు అనేది మొత్తం ఈ ఫుల్ వీడియోలో ఉంటుంది చూడండి. ఎడార్లోకి వచ్చిన ఈ సామాన్లను ఎత్తుకొని ఇప్పుడు ఇవి తీసుకుపోయి దాంట్లో పెట్టేసి సాయంత్రానికి వచ్చేసి మళ్ళీ వంటలు చేస్తారు ఇక్కడ మొత్తం. మేము తెచ్చిన సామాన్లు అయితే ఇక్కడ ఎడార్లో మొత్తం అయితే దింపేసి అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళి కొంచెం అయితే ఫ్రెష్ అప్ కాగానే మళ్ళీ మా సార్ కాల్ చేసి పొద్దున వచ్చి అయితే సామాన్లు అనేది దింపేసి ఇక్కడ వెళ్ళినాను. మళ్ళీ ఇప్పుడు వెళ్ళైతే మటన్ తీసుకొని వచ్చినాను. మా సార్ అయితే వేరే అతనికి చెప్పినాడు, 3 గొర్రెలు అయితే కట్ చేయించినాడు. కట్ చేయించి నాకైతే ఇచ్చేసినాడు. నేను తీసుకొని ఇప్పుడైతే మళ్ళీ ఈ ఎడార్లోకి అయితే వచ్చినాను. ఇప్పుడైతే ఇక్కడ వంటలు చేస్తారంట, చూద్దాం వంటలు ఎలా చేస్తారో ఏమేం చేస్తారో ఈరోజు. వచ్చేసి ఈ ఎడార్లో వీళ్ళు ఈ వింటర్లోనైతే ఇలాంటి ఖైమాలు ఏర్పాటు చేసుకుంటారు వీటిని. సార్ కూడా ఇక్కడే ఉన్నాడు, ఎప్పుడో వచ్చేసినాడు ఆల్రెడీ. నేను వెళ్ళి తీసుకొచ్చిన మటన్ అయితే ఇదే. ఇప్పుడైతే ఈ ఎడార్లోకి వచ్చినాము. ఇప్పుడు వంటలు అయితే స్టార్ట్ చేస్తారంట. ఇక పార్టీ కోసం అయితే రాత్రి వాళ్ళు కూర్చోవడానికి కుర్చీలు, కింద వేయడానికి మ్యాట్లు కూడా వచ్చినాయి. వంటలు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఒక పక్క. ఎందుకు మంట పెట్టడానికి ఇక్కడైతే వాటర్లో మటన్ బాయిలింగ్ చేస్తున్నారు. ఈ మటన్ బాయిలింగ్ అయిపోయిన తర్వాత రైస్ కుక్ చేసి దాంట్లోనైతే మళ్ళీ మటన్. ఇంకో పక్క ఇటు సైడ్ అయితే కర్రీలు అయితే రెడీ చేసేసినారు. పార్టీ కోసం కూడా అన్ని రెడీ అయిపోయినాయి. ఇప్పుడే ఒక్కొక్కరు అయితే రావడం అయితే స్టార్ట్ అయింది ఇక్కడికైతే. YouTube sir, YouTube. YouTube. Subscribe, make subscribe and like. కొడితే మన ముసలి లేడా అందరు కువైట్లో ఉండే నార్మల్ కూలింగ్ కంటే మేము ఉండే ఏరియాలో ఇప్పుడైతే కొంచెం అయితే కూలింగ్ అయితే ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏ పార్టీలు కానీ పెళ్లిళ్ళు కానీ ఎక్కువనైతే నైట్ టైంలోనే చేస్తూ ఉంటారు, డే టైంలో చేయరు, అసలు తక్కువ చేసేది. ఇక్కడ ఎక్కువ మన ఇండియా రైస్ యూజ్ చేస్తారు, కానీ మా సార్ అయితే స్పెషల్గా పార్టీ కోసం అయితే ఇండియా గేట్ రైస్ అయితే తీసుకొని వచ్చినాడు. ఎందుకంటే ఈ రైస్ అయితే పార్టీలకు కానీ ఎక్కడైనా బాగుంటుందంట, అందుకని ఇవే తెస్తాడు ఎక్కువ. هذا نفر 2 طباخ Indian. Indian طباخ. لحم. मटन बिरयानी, चिल्ली चिकन. برا بعدين ركب جديد. يلا اوكي برا ركب مويه جديد. يلا ما نمشي. ايش وين لايك ريد كلر فين ريد كلر Indian طباخ. فهد ఫినిష్ మినీ. ఇక పని అంతా అయిపోయినాక వస్తుండే మెల్లగా. ఇప్పటిదాకా బియ్యం అడిగినాం, అన్ని అడిగినాం, ఇప్పుడు వచ్చింది మళ్ళీ వీళ్ళు ఇచ్చుకుంటా. పని ఏం లేదు, ఇవాళ ముదిరి అయిపోయిండు. ఇక ఏడు ముదిరి అయిపోయిండు. ఇంకా ఏదైనా పెద్ద ముదిరి అంటే తీరే ఉండదంటే ఇప్పుడు ఇగో బియ్యం కడుగుతారు. ఎవరు రకం ఇంతే కదా. ఇగో పెద్ద మనిషి
బియ్యము ఎన్నడూ కడగలేడు, ఇలా కడుగుతున్నాడు. ఇంటికాడ కూడా కడగలేడు. పెద్ద పార్టీ ఉన్నది అలా. 3 మేకలు, 4 మేకలు. انا ركب نار مره اه بس مويه قليل مويه قليل ونار خفيف عشان يجي بخار زياده بس يصير. ايوه ما في اول مره వీడియో 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 ايه العاصم صيام కవిరా యూట్యూబ్ యూట్యూబ్ صيام صيام على بليز इंडिया 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 यूपी 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 जाता है यूपी इसको उधर 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 ثلاثة ايوه ثلاثة ضمة ده తర్వాత ఖరూఫ్, هذا خروف 3 గొల్లు దీంట్లో నీళ్ళలో వేసి ఉడికేసి రండి. तीन कभी पैकेट हाँ في تراب تحت شوي بابا يلا يلا ما يجي تراب. اوكي هذا هنا بابا ما ينفع ما في ఈ మటన్ ఉడికిన తర్వాత దాన్ని మటన్ మొత్తం అయితే పక్కన వేరే భవన్లోకి అయితే తీసేసినారు. మటన్ ఉడికేసిన భవన్లోనే మళ్ళీ అయితే దాంట్లో రైస్ వేసి అయితే కుకింగ్ చేస్తారంట. ఈ రైస్ కుక్ అయిన తర్వాత ఉడికించిన మటన్ తీసి అయితే ప్లేట్ లో పెట్టేస్తారు, అయిపోతుంది అంతే. దీంట్లో కారం కానీ ఏముండదు, ఇంకా కొంచెం సాల్ట్ వేస్తారు. ఇక్కడ ఈ కర్రీస్ కూడా మొత్తం అయితే రెడీ అయిపోయినాయి. ఈ కర్రీ ఉంటుంది, రైస్ ఉంటుంది అంతే. అన్ని అయిపోయిన తర్వాత భోజనాలకు అయితే రెడీ చేసినారు. వీళ్ళైతే మనలా కాకుండా ఒక్కొక్క ప్లేట్ దగ్గర అయితే 5-6 అయితే కూర్చొని అయితే తింటారు. ప్లేట్లు అయితే చాలా పెద్దవి ఉంటాయి, ఒక్కొక్క దగ్గర 10 మంది కూడా కూర్చొని అయితే తినొచ్చు, అంత పెద్దగా ఉంటాయి. ఈ చలికాలంలో బయట పార్టీలు జరిగినప్పుడు అయితే వీళ్ళైతే కట్టెలతో అయితే మంటలు అయితే వేసుకుంటారు. ఎందుకంటే పెళ్లి కోసమే కాకుండా అక్కడ చూడడానికి కూడా బాగుంటుందని అయితే కట్టెల మంటలు అయితే వేస్తూ ఉంటారు వీళ్ళు. ఇది అయిపోయిన తర్వాత మా కోసం అయితే కొంచెం రైస్ ముందుగానే పక్కన పెట్టినారు, అది కూడా మేము తింటున్నాము. ఇదైతే మేము తింటున్నాం కానీ మాకైతే టేస్టే లేదు అసలు. దీంట్లో కారం లేదు, ఉప్పు లేదు, ఏం లేదు అసలు. మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి.